వాళ్ళు ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనటువంటి లక్ష్యం గాని తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు గాని వాటిని నెరవేర్చేటటువంటి దశలో లేకుండా ఇప్పటికీ ఎన్నిసార్లు నోటిఫికేషన్ల గురించి మనం వార్తలు చూసినాం పేపర్లలో. ఇప్పటికీ ఎంతమంది పిల్లలు ఆ నోటిఫికేషన్లు రాలేదని ఆత్మహత్యలు చేసుకున్నటువంటి అంశం మనం పత్రికల్లో చూస్తా ఉన్నాం. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు, నిరుద్యోగ వృత్తి అందియలేదు. నేటి వరకు 3 సంవత్సరాలు అయిపోయింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. నిరుద్యోగ వృత్తి ప్రకటించి 3 సంవత్సరాలు అయిపోయింది. ఎన్నికల ముందు నిరుద్యోగులకు హామీ ఇచ్చినటువంటి నిరుద్యోగ వృత్తికి ఇప్పటిదాకా ఒక నయా పైస చెల్లించలేదు ఎక్కడ కూడా. 57 ఏళ్ళు నిండిన వాళ్ళకి అందరికీ పెన్షన్లు అని చెప్పిండు రెండోసారి ఎన్నికలకు పోయినప్పుడు. ఇప్పటిదాకా ఎక్కడ కూడా 57 ఏళ్ళు నిండిన వాళ్ళకి పెన్షన్ కాదు కదా, ఉన్న వాళ్ళకే ఎంతో మందికి తీసేసిన వాళ్ళకి కూడా తిరిగి 3 ఏళ్ల నుంచి పెన్షన్ ఇవ్వలేదు. వికలాంగులకు కానీ వితంతువులకు కానీ ఇప్పటిదాకా పెన్షన్లు లేవు. గొర్రెల విషయంలో కానీ బర్రెల విషయంలో కానీ ఆ పథకాల ఊసే లేదు. ఎక్కడ ఎన్నికలు జరుగుతుంటే అక్కడ తూతూ మంత్రంగా దాని గురించి మాట్లాడటం, ఎక్కడో చోట దాన్ని మళ్ళా ఇచ్చినట్టుగా ఫోటోలు దిగడం, దాని తర్వాత దాని కథ క్లోజ్. దళిత బంధు పథకాన్ని అయితే ఎంత మోసం అంటే అంత పెద్ద మోసం. దళిత బంధు పథకంలో హుజురాబాద్ కోసమే దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చినటువంటి అంశం అందరూ తెలంగాణ ప్రజలకంతా తెలుసు. ఈ దేశంలో ఉన్న వాళ్ళకందరూ అన్ని మీడియాలకు కూడా తెలుసు. కేవలం హుజురాబాద్ ఎన్నికల కోసమే దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చిండు. అక్కడ పోయి ఏం చెప్పిండు? హుజురాబాద్ లో పోయి మీ అకౌంట్ ఓపెన్ చేయండి, రేపు పొద్దున మీ అకౌంట్ లో పైసలు పడతాయి, 10 లక్షల రూపాయలు మీకు ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు అన్నాడు. ఇగో ఎప్పుడే పడిపోతాయి అనేటువంటి మాటలు చెప్పి, ఎట్లా మాటలు అంటే మాయ మాటలు అంత చక్కగా చెప్పాడు. 2వ తారీఖు రిజల్ట్ వచ్చేస్తుంది, 4వ తారీఖే దళిత బంధు అమలు చేస్తాను. మరి ఇప్పటికి ఎన్ని నెలలు గడిచిపోయినాయి? డిసెంబర్ అయిపోయింది, జనవరి అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది, నవంబర్ 4 నుంచి ఇప్పటిదాకా 4 నెలలు అయిపోయినాయి. ఇప్పటిదాకా దళిత బంధు పథకం ఎక్కడైనా ఇంప్లిమెంట్ చేసిందా? ఈరోజు పత్రికల్లో చూసాం, చాలా పెద్ద ఎత్తున పత్రికలు వచ్చినాయి. కొన్ని పత్రికలు మొత్తం ఇక్కడ ఎవరినైతే వాళ్ళు సెలెక్షన్ చేస్తున్నారు లిస్టులో అంత వాళ్ళ కార్యకర్తలని ఒక స్కీమ్ ని అంటే ఒక బెనిఫిషరీ 4 పంచుకుంటున్నాడు వాళ్ళ కార్యకర్తలు. ఒకరి పేరు మీద శాంక్షన్ చేయించుకొని 4 పంచుకుంటున్నటువంటి కార్యకర్తలు. అంటే ఈ పథకం కేవలం వాళ్ళ కార్యకర్తల కోసం తీసుకొచ్చిందా లేదా దళితుల కోసం తీసుకొచ్చిందా? దళితుల యొక్క జీవితాలను బాగా తీసుకొచ్చిందా దళిత బంధు అనే పథకాన్ని? ఆ పథకం ద్వారా రాజకీయ లబ్ధి కోసం తీసుకొచ్చిందా? దళితులకు 3 ఎకరాల భూమి అనేది ఇప్పటిదాకా ఊసులేదు. ఇంకా దళిత ముఖ్యమంత్రి అయితే అది ఒక జోక్ అయిపోయింది. ఇంతకంటే అబద్ధాల కోరు ముఖ్యమంత్రి అసలు ఈ దేశంలో కాదు కదా, ఈ ప్రపంచంలోనే ఎవరు ఉండరు. ఇటువంటి నాయకుడు, ప్రజలను మోసం చేసేటటువంటి నాయకుడు. కేంద్ర ప్రభుత్వం మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం నిధులు అంటాడు. ఇక్కడ వరంగల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని అన్ని జిల్లా కేంద్రాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా మార్చుతామన్నాడు. ప్రభుత్వ ఆసుపత్రులు ఎక్కడ కూడా కాలేదు. ఇక్కడ కూడా ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభం చేసేదానికి కేంద్ర ప్రభుత్వం 120 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది హాస్పిటల్ కోసం. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మ్యాచింగ్ గ్రాంట్ 30 కోట్లు ఇవ్వాలి. దాన్ని ఇవ్వలేక ఎలకల బోర్ల పడ్డటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నాయో మ్యాచింగ్ గ్రాంట్ కింద రైల్వేస్ గానీ, హాస్పిటల్స్ గానీ, ఇతర అనేక పథకాలు ఉన్నాయి, అనేక స్కీమ్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ స్కీమ్స్ గానీ, ఎన్ని స్కీమ్స్ వచ్చినా కూడా ఆ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా ఆ పథకాలను ఈరోజు పూర్తి చేయనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా 2021-22లో మనం చూసుకుంటే
90,981 కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది నిధులు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా 1,585 కోట్లు 0.91 కోట్లు వచ్చినాయి. 1,585 కోట్ల 91 లక్షలు. హార్టికల్చర్ కింద 122 కోట్ల 43 లక్షలు. యానిమల్ హస్బెండరీ కింద 285 కోట్ల 97 లక్షలు. రూరల్ డెవలప్మెంట్ కింద 22,357 కోట్ల 99 లక్షలు. రూరల్ రోడ్స్ కి అంటే పిఎంఏవై రోడ్స్ కి 3,862 కోట్ల 5 లక్షలు. స్కూల్ ఎడ్యుకేషన్ కోసం 2,665 కోట్ల 13 లక్షలు. సమగ్ర శిక్షా అభియాన్ కింద 10,660 కోట్ల 5 లక్షలు. కాలేజ్ ఎడ్యుకేషన్ కి 695 కోట్ల 25 లక్షలు. ఆయుష్ అంటే హోమియో అంటే ఆయుర్వేద హాస్పిటల్స్ కి 131 కోట్ల 33 లక్షలు. హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కి 5,867 కోట్ల 91 లక్షలు. రూరల్ వాటర్ సప్లై కింద శానిటేషన్ కింద 11,587 లక్షలు కోట్ల 11,587 కోట్ల 5 లక్షలు. వీకర్ సెక్షన్ హౌసింగ్ కి 2,000 కోట్లు కేటాయించింది. ఎంఏయుడి కింద మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ కింద 16,298 కోట్ల 58 లక్షలు. అదేవిధంగా మున్సిపాలిటీస్ కూడా 386 కోట్ల 25 లక్షలు. షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ కమిషన్ కి 2,619 కోట్ల 85 లక్షలు. స్కిల్ డెవలప్మెంట్ కింద 24 కోట్లు. ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కింద 3,688 కోట్లు. పంచాయతీరాజ్ రోడ్లకి 4,171 కోట్ల 5 లక్షలు. కిసాన్ అంటే ఇంకోటి కిసాన్ సమ్మాన్ నిధి కింద 38,40,119 మంది రైతులకి 6,000 చొప్పున అంతమంది రైతులకు ఉపయోగకరమైనటువంటి కిసాన్ యోజన కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇచ్చిన విషయాన్ని. అదేవిధంగా ఎన్ఆర్ఈజీఎస్ కింద 1,950 కోట్లు అంటే దాదాపు 55 లక్షల మంది ఈరోజు దాంట్లో ఉపాధి పొందుతా ఉన్నారు. డైలీ ఉపాధి పనులు చేసుకుంటాం. ఇక రేషన్ బియ్యం మనకు అందరూ తెలుసు. రేషన్ బియ్యం కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కింద ఇస్తున్నటువంటి విషయం. దాదాపు 85,64,000 కార్డులకు ఇస్తా ఉంది. ఈ మార్చి వరకు కూడా ఫ్రీగా అదనంగా 5 కిలోలు ఫ్రీగా రేషన్ ఇస్తా ఉంది. కోవిడ్ సమయం నుంచి కూడా ఈ మార్చి వరకు ఫ్రీగా రేషన్ అందిస్తా ఉంది. ఇవే కాకుండా ఇంకా రైల్వేస్ ఉన్నాయి, ఇంకా ఇతర స్కీమ్స్ చాలా వాటికి కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తా ఉంది. అయినప్పటికీ కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో అభివృద్ధి విషయంలో ఒక సానుకూలమైనటువంటి వాతావరణంలో అభివృద్ధి విషయంలో మాట్లాడుకొని అభివృద్ధిని చేసుకోవాల్సిన దశలో చేసినటువంటి సహకారాన్ని కూడా గుర్తించకుండా నిష్పక్షపాతంగా కేంద్ర ప్రభుత్వం చిన్న రాష్ట్రము కొత్త రాష్ట్రం అని చెప్పి అనేక రకాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందించినప్పటికీ మొన్నటిదాకా మెచ్చుకున్నటువంటి ముఖ్యమంత్రి సడన్ గా ఈరోజు ఆయనకు మరి మధ్య స్థిమితం కోల్పోయిందా, ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నాడా, ఏ దశలో ఆయన మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనం పరిశీలిస్తే ఆయన ఖచ్చితంగా ఆయనను కొంచెం డాక్టర్లకు చూపించాల్సినటువంటి అవసరం ఉంది. సైకియాట్రిస్ట్ దగ్గరికి పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయనకి ఏం ఇష్యూస్ ఉన్నాయో పోయి ఒకసారి డాక్టర్ని, ఎందుకంటే పక్కనే డాక్టర్ గారు అంటున్నారు మెంటల్ హాస్పిటల్ పంపిస్తే బాగుంటుంది అంటున్నారు. ఆయన ప్రాబ్లం వచ్చింది మెంటల్ హాస్పిటల్ పంపాలి. ఈ విధంగా ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఢిల్లీ కోట బద్దలు కొడతా, మోడీని దేశం నుంచి తరిమేస్తాం, అసలు నీకు ఆ స్థాయి మాట్లాడే స్థాయి కూడా లేదు. ఇట్లా మాట్లాడితే గొప్పవాడిని అయిపోతా అనుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి, నేను ఇట్లా మాట్లాడితే చాలా పెద్దోడిని అయిపోతా, ప్రధానమంత్రిని అన్న కాబట్టి నేను చాలా పెద్దోడిని అయిపోతాను. ఈయనట పులి బిడ్డనట.
ఇది ఒక పిల్లి బిడ్డ, పులి బిడ్డ కాదు. ఒక సింహంతో తలపడుతున్నాడు ఆయన. ఇదొక పిల్లి. ఈ పిల్లి ఊపులకు ఎవరైనా భయపడేటోళ్ళు లేరు. ఆయన మాటలతోనే నేను ఏదో పెద్దగా మాట్లాడినా కాబట్టి అందరూ భయపడతాడు అనుకుంటుంటే ఫస్ట్ నీ నోరు దగ్గర పెట్టుకోవడం మంచిదని చెప్పి ముఖ్యమంత్రి గారు నేను కోరుతా ఉన్నా. ఆయనంటే ఎవరు ఏమనొద్దట, కానీ ఆయన మాత్రం అందరినీ మాట్లాడతాడట. సోషల్ మీడియాల వల్ల అయితే ఏం దాని మాటలు అంటున్నాడు. సోషల్ మీడియాలో ఏందేందో మాట్లాడుతాడు. ఇంకా ఏదో చిన్న జనగామ దగ్గర మా కార్యకర్తలు వచ్చి అంటే ఆయనంట పాపం నశం చేసేస్తారట. నశం. మీ కార్యకర్తలు దాడులు చేస్తే తప్పు లేదు. మీ కార్యకర్తలు నోటికొచ్చినట్టల్లా మాట్లాడితే తప్పు లేదు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ విమర్శిస్తే మీరు తట్టుకోలేరు. మీరు చేస్తున్న తప్పులను మీకు ఎత్తి చూపితే మీరు సహించుకోలేరు. ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారో మీకు చెప్పినప్పుడు అయినా మీరు సరిదిద్దుకునే ప్రయత్నం కూడా చేయకుండా మమ్మల్ని అనేటటువంటి అహంకారంతోన చేసినటువంటి నియంత్రణ వ్యవహారానికి చరమగీతం పాడేటటువంటి రోజులు దగ్గర పడడానికే ముఖ్యమంత్రి గారికి ఇంత అక్కసు వెళ్ళగప్పుతున్నాడు. ఒక దేశ ప్రధానిని ఈ విధంగా మాట్లాడటమే కాకుండా దేశ ప్రధాని యొక్క దిష్టి బొమ్మలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా దిష్టి బొమ్మలని గాలిస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులు చోద్యం చూస్తా ఉన్నారు. ఈ రోజు ఈ ముఖ్యమంత్రి బలమంతా కూడా ఈ ముఖ్యమంత్రి బలం గాని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ బలం గాని కేవలం పోలీసులను చూసుకునే విర్రవీగుతున్నారు. పోలీసులతోనే మేము ఏమైనా చేయించగలము, పోలీసుల ద్వారా ఏ విధంగానైనా మేము తిరిగి మళ్ళీ అధికారంలోకి రాగలము, ప్రజల్ని లోపల పెట్టి జైల్లో పెట్టించి కేసులు చేయించి భయభ్రాంతులకు గురి చేసి రాష్ట్రంలో ఒక ప్రజాస్వామ్యం లేకుండా పోలీసులు రజాకారులుగా మారిపోయి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లాగా మారిపోయి నిన్నగాక మొన్న వీళ్ళు ఒక ర్యాలీ తీసింది మహబూబ్ నగర్ ర్యాలీలో ఎవరికి ప్రధానమంత్రి గారి దిష్టి బొమ్మ దగ్ధం చేసేటటువంటి ర్యాలీ. ఆ ర్యాలీలో లోకల్ గా ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ నాయకులు ర్యాలీలో కూర్చుంటే దాని పక్కనంతా ఉద్యోగస్తులు బైక్ల మీద ర్యాలీ తీసుకున్నారు. ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో పోలీసుల కన్ను కనబడతలేవా, జిల్లా కలెక్టర్లకు కన్ను కనబడతలేవా, మరి సిఎస్ గారి దృష్టికి విషయాలు రావా? సోషల్ మీడియాలో పత్రికల్లో వార్తలు వస్తే వీళ్ళ కళ్ళకు కనపడవు. ఈ ప్రభుత్వ జీతాన్ని తీసుకొని పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ప్రధానమంత్రి యొక్క దిశబొమ్మను దగ్ధం చేసేటటువంటి ర్యాలీలో పాల్గొనడం అంటే ఇంతకంటే దారుణం ఇంకా ఏముంటుందని చెప్పి నేను ప్రశ్నిస్తాను. కాంప్లైంట్ ఇప్పటిదాకా రిప్రజెంటేషన్ ఇచ్చిన కలెక్టర్ గారు కాబట్టి మా పార్టీ పోలీసులకి జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేసినా ఇప్పటిదాకా చెల్లడం లేదు. అంటే ఈరోజు మీ ఎంబడి కండువాలు కప్పుకొని తిరిగితేనేమో వాళ్ళు ఉద్యోగులైనా పర్వాలేదు, ఇంకెవరైనా పర్వాలేదు, మా ఎంబడి ఏ ఉద్యోగి వచ్చి తిరిగినా, ఏ ఉద్యోగి కనీసం మా దగ్గర వచ్చి మాట్లాడిపోయినా, మా పక్కన ఒక ఫోటో కనిపించినా వాళ్ళ మీద హెరాస్మెంట్. ముఖ్యమంత్రి గారు ఆ కుర్చీ మీకు పర్మనెంట్ కాదనే విషయం మర్చిపోతున్నారు. ఆ కుర్చీ మీది పర్మనెంట్ కుర్చీ కాదు. ఉద్యోగులారా, ఆ కుర్చీ కేసీఆర్ ది పర్మనెంట్ కుర్చీ కాదు. ఆ కుర్చీ పోయిన రోజు, కేసీఆర్ కుర్చీ కూలిపోయిన రోజు మీరు ఈ తెలంగాణ ప్రజల విషయాన్ని గుర్తు పెట్టుకొని మసులుకోవాలని చెప్పి తెలియజేస్తాము. అధికారులు అంటే ప్రజల పక్షాన, న్యాయం పక్షాన పనిచేస్తున్నటువంటి మీరు అధికార పార్టీకి తొత్తులుగా మారితే
తెలియజేస్తా ఉన్నా. సహనానికి కూడా ఒక అర్థం ఉంటుంది. ప్రజలు తిరగబడితే దానికి పర్యవసానం ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవాలా ముఖ్యమంత్రి గాని, ముఖ్యమంత్రి కింద అంచెలుగా పనిచేసినటువంటి ప్రభుత్వ అధికారులు గాని, పోలీసులు గాని అని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు మీ నోరు భద్రం పెట్టుకోండి. ప్రజలు మీ నాలుక తెగ్గోసేటటువంటి పరిస్థితిని తెచ్చుకోవద్దండి. దొరికితే పట్టుకొని నాలుక తెగ్గోసేటటువంటి పరిస్థితి ఉంది తెలంగాణలో. మీ భాషను చూసి ప్రజలు ఆ పని చేయకముందే మిమ్మల్ని మీ నాలుకను కట్టేసుకోండి. తెలంగాణ ప్రజలకు ఈ సంస్కారం మీరు అందిస్తున్నారు. ఇవాళ మిమ్మల్ని చూసి కొత్త పిల్లలు అంత సంస్కారం నేర్చుకుంటున్నారు ఏ విధంగా భాష వాడాను అని. రాజకీయ నాయకులు, మీలాంటి రాజకీయ నాయకులు ఎవరేం మాట్లాడినా తప్పు లేదు, ఎన్ని మాటలన్నా తప్పు లేదు. గౌరవం కోసం, ప్రజల సేవ కోసం ముందుకు వచ్చేటటువంటి వారికి ఏమి స్ఫూర్తి మీకు ఇస్తా ఉన్నది మీరని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అందరు రాజకీయ నాయకులు మీలాంటి వాళ్ళేటటువంటి స్ఫూర్తిని ఈ దేశానికి అందిస్తున్నారు. మీరు అవినీతి పరుగా, ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి పెద్ద జూటాకోరు, పెద్ద అవినీతి పరుడు, భవిష్యత్ తరాలు ఈ విధంగా ఉండాలని కోరుకోవాలన్న నాయకులు ప్రజల సొమ్ముని, ప్రభుత్వం సొమ్ముని నీళ్ళగా ఖర్చు పెడుతూ అధికారం కోసం తెలంగాణ దగా చేస్తున్నటువంటి నీవు, తెలంగాణ ప్రజలకు మోసం చేస్తున్నటువంటి నీవు, రోజులు దగ్గర పడ్డాయి కేసీఆర్. నువ్వు ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని అంటే ఎట్లాంటి చిల్లర మాట నువ్వు ఎన్ని మాట్లాడినా దాని మూల్యం చెల్లించుకోక తప్పదు మీరని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.